अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయి క్రమపాఠంలో 6వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో 3వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము ప్రారంభంలో. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? సూత్రార్థంలో కానీ రూపసిద్ధిలో కానీ ఎవరికైనా సందేహం చెప్పండి. అస్తు తర్హి ప్రకృతమనుసరామः. మనం ద్వితీయ ప్రకరణం ప్రారంభించుకున్నాం చెప్పుకున్నాము. మొదటి అచ్చుకు ప్రథమస్య అంటే ప్రథమ అచ్చుకు అంటే మొదటి అచ్చుకు ధాతువులో మొదటి అచ్చు ఏదైతే ఉందో దానికి ద్విత్వం చేసుకుంటాము అని చెప్పుకున్నాం. ద్విత్వం అంటే ఏమిటి? ఆ ధాతులో ఉండే మొదటి అక్షరం అయితే 2 సార్లు ఉచ్చరించబడుతుంది అని చెప్పుకున్నాం. అలాగే దాని ద్వారా ఏమవుతుంది? అతివ్యాప్తి అవుతుంది. అంటే అన్ని చోట్ల ప్రథమ అచ్చుకు మాత్రం ద్విత్వం వస్తుంది, అర్థం వస్తున్నాడు. కానీ మహర్షి పాణినికి అది అన్ని చోట్ల ఇష్టం లేదు. ఒకవేళ ధాతువులో మొదటి అక్షరము సారీ ఒకవేళ ధాతువు అనేది అజాది ధాతువు అయితే, అంటే ధాతువులు మనకు అజాది అచ్వాదిలో ధాతువులు ఉంటాయి, హలాది ధాతువులు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. అంటే ఆ ఒకవేళ ధాతువులో అజాది ధాతువు ఉంటున్న అచ్చు ఆదిలో ఉన్నట్లయితే అటువంటి ధాతువునకు మాత్రము 2వ అచ్చు ఏదైతే ఉందో దానికి మాత్రం ద్విత్వం చేసుకో. అజాది ధాతువు అయితే 2వ అచ్చుకు ద్విత్వం చెయ్యి. దీన్ని బట్టి అర్థాపత్తి ప్రకారం ఏం అర్థం అవుతుంది? మొదటి సూత్రం చెప్పిన ప్రథమస్య అనే పదానికి అర్థం ఏం తీసుకోవచ్చు అంటే, హలాది ధాతువు అయితే అక్కడ ప్రథం ఏక అచ్చు అంటే మొట్టమొదటి అచ్చుకు ద్విత్వం చేసుకుంటాము. ఒకవేళ అజాది ధాతువు అయితే అంటే ఏ ధాతువులు అయితే అచ్చు ఆదిలో ఉన్నట్లయితే అటువంటి 2వ అచ్చుకు ద్విత్వం చేసుకుంటాం అనేది మనకు స్పష్టం అవుతుంది అన్నమాట. కానీ ఈ ద్వితీయ సూత్రం లేనంత వరకు ప్రథమస్య అనే శబ్దానికి అర్థం మనం అజాది ధాతు తీసుకోవచ్చు, హలాది ధాతు తీసుకోవచ్చు, ఏ దానికైనా ద్విత్వం చేసుకుంటాం. కానీ ఈ 2వ సూత్రం ద్వారా మనకి ఏం స్పష్టమైంది? ఒకవేళ అజాది ధాతు ఉన్నట్లయితే అక్కడ 2వ అచ్చుకు మాత్రం ద్విత్వం చేసుకోవాలి. దీన్ని బట్టి ప్రథమస్య అనే పదానికి అర్థం హలాది ధాతుల్లో మాత్రమే ప్రథమ ఏకాచు ద్విత్వం చేసుకుంటాం అనేది మనకు అర్థాపత్తి ఈ సూత్రాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. అస్తు. అలాగే ఆ ద్విత్వం ఎక్కడ కాదు అంటే మళ్ళీ నంద్రాహ సంయోగాదయ అనే సూత్రం ఏం చెప్పిందంటే, ఆ ఒకవేళ సంయోగాది ఉన్నట్లయితే 2వ అచ్చు అనేది మరి 2వ ద్విత్వం చేసుకుంటామని చెప్ప. ఒకవేళ ఆ 2వ అనేది నా దా రా ఈ 3 అక్షరాలతో ఏదైనా సంయుక్తమై ఉంటేనా, అంటే సంయోగానికి ఆదిలో నా గాని, సంయోగానికి ఆదిలో దా గాని, సంయోగానికి ఆదిలో రా గాని ఉన్నట్లయితే ద్వితీయ అచ్చు, అప్పుడు ఇటువంటి 2వ అచ్చుకు ద్విత్వం కాదు. అంటే ఆ వర్ణాన్ని వదిలేసి మిగిలిన అచ్చు ఏదైతే ఉందో నా గాని, దా గాని, రా గాని వదిలేసి మిగిలిన అంశం ఏదైతే ఉందో దానికి మాత్రం ద్విత్వం చేసుకోవాలన్నమాట. ఆ రకంగా నంద్రాహ సంయోగాదయ అనే సూత్రము నకార దకార రకారాలకు ద్విత్వం నిషేధించింది అనమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ రకంగా మనం ఈ 3వ సూత్రాన్ని కూడా మనం నా దా రాకి నిషేధం చేస్తే రూపసిద్ధి ఎలా ఉంటుందో అది మనం చూసాము. అస్తు. ఇప్పుడు చూడండి 4వ సూత్రము దానికి సంబంధించింది. అంటే ఎక్కడెక్కడైతే మనం ద్విత్వం చేశామో ఎక్కడైతే ద్విత్వం చేశామో దాంట్లో ఈ సూత్రం పనిచేస్తుంది అన్నమాట. అది చూడండి 4వ సూత్రము పూర్వోభ్యాస. సూత్రంలో స్పష్టంగా ఉంది పూర్వో అభ్యాస. పద విభాగం చేసినట్లయితే పూర్వ ప్రథమ విభక్తి
పూర్వ ప్రథమ విభక్తి ఏకవచనం, అభ్యాస ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ రకంగా మనకు రెండు పదాలుగా విడగొట్టుకున్నాం. పూర్వ అభ్యాస. అనువృత్తి వస్తుంది పైనుంచి ద్వే అనే పదానికి అనువృత్తి వస్తుంది. ఇక్కడ ద్వే అనే పదానికి అది ద్వే ఇది ఏంటి? ప్రథమాంతం అత్ర షష్ఠ్యా విపరిణమ్యతే. మనకు పైన గత సూత్రంలో ఏకాచో ద్వే ప్రథమస్య అని చెప్పాం కదా. ఆ మొట్టమొదటి సూత్రంలో పదవి విభాగం చేసిన ద్వే అనేది ప్రథమాంతం అని పెట్టుకున్నామట. ఇక్కడ ఆ ప్రథమాంతమిక షష్ఠి విభక్తిలోకి అర్థానుగుణంగా షష్ఠి విభక్తిలోకి మార్చుకున్నామట. అందుకే ఇక్కడ ద్వే ఇది ప్రథమాంతం అత్ర షష్ఠ్యా విపరిణమ్యతే, షష్ఠి విభక్తి మార్చుకుంటామట. అంటే షష్ఠి విభక్తి యొక్క అర్థం తెచ్చుకుంటాం. అంటే ఏంటి? మనం పంచమి విభక్తి ఉంటే దాని తర్వాత పని చేసుకుంటాము, షష్ఠి విభక్తి ఉంటే దాని స్థానంలో పని చేసుకుంటాము, సప్తమి విభక్తి ఉన్నట్లయితే దాని ముందు పని చేసుకుంటామట. తస్మిన్ ఇతి నిర్దిష్ట పూర్వస్య ప్రకారంగా, పంచమి అయితే తస్మాదిత్యుత్తరస్య ప్రకారంగా, అలాగే షష్ఠి అయితే షష్ఠి సూత్రం ఏంటి? షష్ఠి స్థానే యోగ ప్రకారంగా మనకు దాని స్థానంలో పని చేసుకుంటాం. అందుకే ఇక్కడ నేను దాని స్థానంలో పని చేసుకోవాలి. అందుకే ఇక్కడ షష్ఠి విభక్తులకి విపరిణామం చేశాను అనమాట. అంటే చూడండి అర్థం చూడండి. అదే విధంగా ఇచ్చారు ఇక్కడ, ఏ ద్వే విహితే అస్మిన్ ప్రకరణ, ఈ ప్రకరణ ద్వితీయ అని అస్మిన్ ప్రకరణ ద్వితీయ ప్రకరణం అనమాట. ఏ ద్వే ఎక్కడైతే ద్విత్వం చేశావో, ఏ ద్వే విహితే ప్రకరణే అస్మిన్ ప్రకరణ, ఈ ద్వితీయ ప్రకరణంలో, ప్రకరణ అంటే ద్వితీయ ప్రకరణంలో ఎక్కడైతే ద్వే విహిత రెండు చేశావో, యహ పూర్వ, నువ్వు ఎక్కడ రెండు చేసావు అందులో మొట్టమొదటి తయో యహ పూర్వ సో అభ్యాస సంజో భవతి. నువ్వు ఎక్కడ రెండు చేసావు అందులో మొట్టమొదటి దానికి అభ్యాసం అని పేరు పెట్టుకుంటాము. తయోహు యో పూర్వ, తయోహు యహ పూర్వ సో అభ్యాస సంజా భవతి. దానికి అభ్యాస సంజ అని పిలుస్తుంది. ఎక్కడైతే రెండు విధానం చేశామో ఈ ప్రకారంలో తయో ఆ రెండిట్లలో యహ పూర్వ ఏది పూర్వంలో ఉందో సో అంటే అది అభ్యాస సంజో భవతి. దానికి అభ్యాసం అని పేరు పెట్టు, ఒక నామకరణం చేసామంటే. శాస్త్రంలో మనకు లోక వ్యవహారం కోసం మన విధంగా చింటూ పింటూ అని పేరు పెట్టుకుంటున్నాము. శాస్త్రంలో మనకు అర్థం చేసుకోవడం కొరకు ఏంటి ఇక్కడ అభ్యాసం అని పేరు పెట్టాము. టిత్ సంజ అని పేరు పెట్టాము, ఇత్ సంజ అని పేరు పెట్టాము, టీ లోపం టీ సంజ, ఇత్ సంజ, భా సంజ లేక పేరు పెట్టాము, ఘూ సంజ. అలాగే ఇక్కడ ఏం పేరు పెట్టాం మనం? అభ్యాస సంజ. ఎక్కడైతే ఏ ధాతు రెండు చేశామో ఆ రెండు చేసిన దాంట్లో మొట్టమొదటి ఏదైతే ఉందో దానికి ఎల్లప్పుడూ ఖచ్చితంగా అయిపోయింది. యుద్ధం చేశామంటే సూత్రం సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఇత్ అని పేరు పెట్టగానే ఎవరు సిద్ధంగా ఉంటారు? తస్య లోప, ఎస్య ఇత్ సంజ కస్య తస్య లోపవతి. నువ్వు ఎవరికి ఇత్ అని పేరు పెడితే అయిపోయి తస్య లోపని లోపం చేయ సిద్ధంగా ఉంటున్నాడు. లోపం అంటే ఏమిటి చెప్పడం కొరకు అదర్శనం లోప సిద్ధంగా ఉంటుంది, కనిపించకుండా చేయడం లోపం అంటామని చెప్పి. అలాగే ఇక్కడైతే ఆ ద్విత్వం చేసిన వెంటనే పూర్వోభ్యాస రెండిట్లో మొట్టమొదటి దానికి అభ్యాసం పేరు పెడతాము, అభ్యాసం పేరు పెడతా అని చెప్పి ఈ సుత అభ్యాస సంధ్య అని పేరు పెట్టేస్తున్నాం. సంధ్యాన్ని పేరు నామకరణం చేసేస్తుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటి? కేవలం అంటే రెండు చేసిన చోట్ల ఆ ముందు భాగానికి అభ్యాసం అని పేరు పెట్టడం ముఖ్య ఉద్దేశం. ఇది దీని యొక్క తాత్పర్యం. ఈ సూత్రం ఇదే పనిచేస్తుంది. అభ్యాసం పేరు పెట్టడం మనకి ఇది అభ్యాసం పేరు పెట్టింది కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని చాలా సూత్రాలు ఆ అభ్యాసంలో దీర్ఘం చేయాలన్నా, అభ్యాసం లోపం చేయాలన్నా, అభ్యాసంలో ఇంకేమైనా చేయాలన్నా, నుక్కాగం చేయాలన్నా, అట్లా ఏమైనా అభ్యాసం పేరు పెట్టిన తర్వాత ఆ అభ్యాసంలో వచ్చేటువంటి సూత్రాలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇది కేవలం అభ్యాసం పేరు పెట్టగానే ఈ అభ్యాస నిమిత్తం చేసుకుని జరిగేటువంటి పనులు చాలా ఉన్నాయి. లోపం కావచ్చు, దీర్ఘం కావచ్చు, హ్రస్వం కావచ్చు, ఆగమాలు కావచ్చు, ఆదేశాలు కావచ్చు, ఏమైనా ఉండొచ్చు అన్నమాట. కానీ ఇది కేవలం నామకరణం చేయడం వల్లకే దీని యొక్క సూత్రం యొక్క అభిప్రాయం అర్థం కూడా. ఫస్ట్ చూడండి, ఏ ద్వే విహితే అస్మిన్ ప్రకరణే తయో యహ పూర్వ సో అభ్యాస సంజో భవతి. అభ్యాసం పేరు పెట్టుకున్నాం. ఉదాహరణకు పపాచ, ఇది లిట్లకారం. పిపక్షతి, ఇది పిపక్షతి, ఇది లట్లకారం. పాపచ్యతే, ఇది కూడా లట్లకారం. జుహోతి, ఇది లట్లకారం. అపీపచత్, ఇది లంగ్లకారం. ఓకేనా? మీకు సందేహం రావచ్చు, ఇదేంటండి ఇక్కడ మన ద్వితీయ ప్రకారంలో మనకి ఇక్కడ లిట్లకారంలో మనం చూసాం ఇంతవరకు పిపక్షతి లట్లకారము, పాపచ్యతి ఇది లట్లకారము, జుహోతి లట్లకారం, అపీపచత్ లంగ్లకారము. అంటే ఏ లకారంలో వస్తుంది మరి అంటే ఇవి
ఇక్కడ ఏంటంటే ఇవి జుహోత్యాది గణంలో ఉండాలి. ఏంటివి? ఈ పాపచ్యతే జుహుధాతు ఒకటి మాత్రం జుహోత్యాది గణంలో ఉంటుంది. జుహోత్యాది గణంలో ఉంటే జుహోత్యాదిభ్య స్లూ ప్రకారం స్లూ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? జుహోత్యాదిభ్య ప్రకారం స్లూ వచ్చేస్తుంది. స్లూ ప్రకారంగా స్లవ్ అనే సూత్రం ద్విత్వం చేసుకుంటామట. స్లవ్ ప్రకారం ద్విత్వం చేసుకుంటాం. ఇక్కడేంటి? అలాగే పిపక్షతిలో పిపక్షతిలో పచ్చ పచ్చ తి పిపక్షతి ఇది సనత్ ధాతు. సనత్ ధాతు కాబట్టి తన్యంగోహ ప్రకారంగా తనిపత సనంత సింగల్సస్య ధాతు ద్వే భవత ద్విత్వం చేసుకుంటామట. ఎందుకరా? విపక్షతి పాపచ్యతలో మాత్రము విపక్షతి సని ప్రత్యాంతము, పాపచ్యత యంగ్ ప్రత్యాంతం. అంటే సని ప్రత్యయం వచ్చినప్పుడు జుహోత్యాది ధాతు అయినప్పుడు, అలాగే ఆ లిటి ధాతు అనభ్యాసస్య లిట్ లకారం పక్కన లిట్ లకారం కూడా ద్విత్వం వస్తుంది. ఈ 3 స్థలాల్లో మనకు ద్విత్వం వస్తుందన్నమాట. అంటే లిట్ లకారం ఖచ్చితంగా ద్విత్వం వస్తుంది అనివార్యం, ఏ ధాతు అయినా సరే. అలాగే సన్ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా ధాతును ద్విత్వం చేసుకుంటాము. యంగ్ ప్రత్యయం వచ్చినా అది ఖచ్చితంగా ద్విత్వం అవుతుంది. అలాగే జుహోత్యాది గణంలో ఉండే ధాతువు ఉన్నట్లయితే అప్పుడు కూడా ద్విత్వం చేసుకుంటాము. ఈ సందర్భాల్లో మాత్రమే ద్విత్వం చేసుకుంటామట. అలాగే లుంగుల ఆకారంలో కూడా, ఎక్కడ? లుంగుల ఆకారంలో కూడా ద్విత్వం చేసుకుంటాం. ఎందుకంటే చ్లీ అక్కడ చెంగి వస్తుంది. చెంగి పక్కన ఉన్నప్పుడు చ్లీ లుంగి చ్లీ ప్రత్యయం చ్లీ స్థలం చ్లే స్విచ్ రాగానే ఇక్కడ ఉన్నాయి. స్విచ్ కాదు, చ్లీ స్థానంలో డైరెక్ట్ మనకు చెంగి వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? మధ్యలో వికరణ చెంగి ప్రత్యయం వచ్చినప్పుడు అప్పుడు కూడా చెంగి అనే సూత్రం ప్రకారంగా మనకు ద్విత్వం వస్తుంది అన్నమాట. ఈ సందర్భాల్లో ఖచ్చితంగా ద్విత్వం వస్తుంది. ఇంకా 5వ సందర్భం అంటే ఏం లేదు మనకి. ఇక్కడ మనకు సన్, యంగ్, స్లవ్ ప్రకారంగా ఇది ఒకటి 3, అలాగే లిట్ లకారంలో, అలాగే చెంగు ప్రత్యయం వచ్చినప్పుడు ఈ 5 స్థలాల్లో మాత్రమే ద్విత్వం వస్తుంది. ఇంకా ఎక్కడ అన్య ప్రకారం అన్య 6వ సూత్రం అంటే ఏది లేదన్నమాట. సన్ వచ్చినా, యంగ్ ప్రత్యయం వచ్చినా, చెంగు వచ్చినా, అలాగే లిట్ లకారంలో, అలాగే స్లూ ప్రత్యయం వచ్చినప్పుడు ఈ సందర్భాల్లో మాత్రం ద్విత్వం చేసుకుంటాం. మిగిలిన చోట్ల రాదనమాట. అవి ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. ఈ సందర్భాలు ఎప్పుడు ద్విత్వం చేసినా ద్విత్వం చేసిన తర్వాత ధాతు వెనకబడి దాంట్లో ముందు దానికి అభ్యాసం అని పేరు పెట్టడం కోసమే వస్తుంది. మిగిలిన చోట్ల రాదనమాట. అస్తు అభ్యాసం పేరు పెట్టిన తర్వాత ఆ అభ్యాసం నిమిత్తం చేసుకుని ఏ సూత్రాలు వస్తే మనకి కింద అవేంటో మనం చూద్దాం తర్వాత. ఇప్పుడు చూడండి ఉదాహరణ మనకు పపాచ, విపక్షతి, పాపచ్యతే, జుహోతి, అపీపచతి. ఇవి మనకు ఉదాహరణలు. ఇవన్నీ కూడా మేము ప్రారంభంలో ఎక్కడ అంటే ప్రథమ అధ్యాయం యొక్క ప్రథమ పాదంలో ఇవన్నీ రూపాలు చూసాము. అయినప్పటికీ సంక్షేపంగా చెప్తాను, అర్థం చేసుకోండి. ఒక అర్థం కాని పక్షులు నిస్సందేహంగా అడగండి. అస్తు. పచ్చధాతు ఏంటిది? లిట్ లకారంలో పచ్చధాతు. పచ్చధాతు కాబట్టి వెంటనే మనకు ధాతు సంధ్య భూవాదయో ధాతవ ప్రకారం ధాతు సంధ్య ఉంది. ధాతు అధికారానికి వెళ్ళి పరోక్ష లిట్ ప్రకారం లిట్ లకారం తెలుసుకుంటాం. పరోక్ష భూతకాలంలో లిట్ లకారం వస్తుంది. అందుకే పచ్చ లిట్ కనుమంది లోపం చేస్తాం. పచ్చ లకార స్థానంలో టిప్ తర్జీ ప్రకారం టిప్ వస్తుంది. పచ్చ టిప్ రాగానే వెంటనే లిట్ లకారంలో టిప్ తర్జీ పరస్మై పద ప్రత్యయాలు 9 ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో మనకు వాటి స్థానాల్లో అంటే 9 ప్రత్యయాలకు 9 ప్రత్యయాలకు 9 ఆదేశాలు వస్తాయి. ఏంటివి? పరస్మై పదానం నల తుసు స్థల తుష నల్వమాహ అనే సూత్రం ప్రకారంగా 9 ప్రత్యయం 9 ఆదేశాలు వస్తాయి. ఇక్కడ మొట్టమొదటి ప్రత్యయం టిప్పు కాబట్టి టిప్పు స్థానంలో యథాసంఖ్యం చూసినట్లయితే నల్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏమొస్తుంది? ఈ పపాచ రూపంలో టిప్పు స్థానం నల్ వచ్చింది అన్నమాట ఆదేశం. అందుకే పచ్చ నల్. ఆ నల్కి కూడా అనుబంధం లోపం చేసే చుట్టూ హలంత్యం ప్రకారంగా మిగులుతుంది అన్నమాట. నల్ ప్రత్యయానికి మిగులుతుంది. నల్ ప్రత్యయం ఏంటి? అకారానికి ఇతి చేసాం నిత్ ప్రత్యయం కూడా అంటాం. అలాగే లకారం కూడా ఇతి చేసాం కూడా లిత్ ప్రత్యయం కూడా అనొచ్చు అంటాం. ఏంటి సందర్భం అంటే ఒక లిత్తో అవసరం ఉన్నప్పుడు లిత్ ప్రత్యయం అంటాము. లకారంతో నిత్తుతో అవసరం ఉన్నప్పుడు నిత్ ప్రత్యయం అంటామంట. ఇక్కడ నిత్ ప్రత్యయంతో అవసరం అన్నమాట. కార్యం ఉంది అంటే పని ఉంది. ఇక్కడ ఏముంటుంది? ఇది నిత్ ప్రత్యయం కాబట్టి అత ఉపధాయాహ అనే సూత్రం ప్రకారంగా నిత్య ప్రత్యయ పరత అంటే ఏ ప్రత్యయంలో అయితే నగ్న చేశామో అటువంటి ప్రత్యయం పక్కన ఉన్నట్లయితే ముందున్నటువంటి ఉపధాకి
దీర్ఘం వస్తుంది. అంటే పచ్చధాతువు ముందుండేది పచ్చధాతు దీర్ఘం వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? దీర్ఘం వస్తుంది. ఎక్కడ వస్తుంది దీర్ఘము? ఉపధాకి దీర్ఘం వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఉపధాకి దీర్ఘం వస్తుంది. అందుకే ఉపధా ఏంటి? పచ్చలో చకారానికి ముందు ఉంది. ఉపధా అంటే అలోంత్యాత్ పూర్వ ఉపధ. ఏంటండి? అలోంత్యాత్ పూర్వ ఉపధ. ఓకేనా? సో అప్పుడు పచ్చధాతులో పూర్వంలో ఉండేదేంటి? చకారానికి ముందు పకారంలో ఉండే అకారము ఉపధ అవుతుంది. ఉపధాలు ఉండాలి, అకారమే ఉండాలి. అకారం కాకుండా ఈ ఊ ఉంటే కాదు. అకారం ఉంది కాబట్టి అందుకే విద్యవస్థ పాచ్ అయిపోతుంది. ఓకేనా? పాచ్. కాకపోతే కాసేపు ఇక్కడ ముందు నృత్యం చేయడానికి ముందు మనం దానికంటే ముందు పచ్చ స్థానంలో నల్లు వచ్చిందని చెప్పాం కదా. తిప్పు వచ్చింది, తిప్పు స్థానం నల్లు వచ్చింది, నల్లు కనుమలు ఆమెగింది. ఇప్పుడు ఈ స్థితిలో ముందుగా ద్విత్వం చేసుకుందాం. మనకు రాగానే మనకు ద్విత్వం అయిపోతుంది, ముందే చేసుకోవచ్చు. పచ్చు తిప్పు స్థానం నల్లు వచ్చింది. నల్లు రాగానే మనకు అనుమతి లోపం చేసుకోవచ్చు. సారీ, లిటి ధాతు అనభ్యాసస్య లిట్ లకారం పక్కన ఉన్నట్లయితే వెంటనే ఏమవుతుంది? ద్విత్వం వస్తుంది అన్నమాట. ఏంటి? లిట్ లకారం పక్కన ఉన్నట్లయితే వెంటనే లిటి ధాతో అంటే లిట్టి పరత ధాతో అనభ్యాసస్య అంటే అభ్యాసం పేరు పెట్టారు. అటువంటి ధాతునకు ద్వే భవత ప్రథమస్య ఏకాచ ద్వే భవత అని అనువృత్తి వస్తున్నాడు. ఈ సూత్రం ప్రకారంగా ప్రథమ పచ్చ ధాతులో హలంత ధాతు కదా, సారీ హలాది ధాతు కదా, కాబట్టి మనకు పచ్చిలో మొట్టమొదటి వచ్చేది పకారంలో డకారం. అంటే అది ఉండవచ్చు దానంత వరకు ఆ భాగం అంతా మొదటి అచ్చుకుని తీసుకుంటాం కాబట్టి మనకు పచ్చు అలా ద్వితం చేసుకున్నాం. పచ్చు నల్క ఆ పచ్చు ఆ. ఇప్పుడు ఈ స్థితిలో వెంటనే మనం ద్విత్వం చేసాం కదా, ద్విత్వం చేసిన వెంటనే సూత్రం సిద్ధంగా ఉంటుంది. ఏది? పూర్వోభ్యాస. ఇప్పుడు మన ప్రకృతం వస్తుంది. ద్విత్వం చేసాం కదా మనకు లిట్టి ధాతు అనభ్యాసస్య ప్రకారంగా. అలాగే ఈ సూత్రం వచ్చేసి నువ్వు ఎక్కడ ఏ ద్వే విహిత ఎక్కడ ద్వే విధానం చేశావో ఈ ప్రకరణలో తయ్యు వాటిలో యహ పూర్వ ఏదో పూర్వంలో ఉందో దానికి అభ్యాస సంజ్ఞ వస్తుంది. దానికి ఏమొస్తుంది? అభ్యాసం పేరు పెట్టుకుంటాము. అది పేరు పెట్టి వెళ్ళిపోయింది. అభ్యాసం పేరు పెట్టిన వచ్చేది వెంటనే హలాది శేష. అభ్యాసం పేరు పెట్టింది కాబట్టి సూత్రం వస్తున్నాడు. అభ్యాసం నామకరణం చేయకపోతే సూత్రం రాదు. ఏది? హలాది శేష. హలాది శేష రావాలంటే అభ్యాసం పేరు పెట్టినప్పుడు మాత్రమే హలాది శేష వస్తుందన్నమాట. పేరు పెట్టాం కాబట్టి హలాది శేష. ఇదేమంటుంది? అభ్యాసంలో ఆది హల్లు మాత్రమే మిగులుతుంది. అంటే ఆది హల్లు వర్ణం మాత్రమే ఉంచుకో, మిగిలిన ఏ వర్ణం తీసేసాయి అంటున్నమాట. ఆది హల్లు మాత్రం ఉంటుందంటే అంటే ఆది హల్లు వర్ణం మాత్రం తీసుకోవాలి, మిగిలిన హల్లు వర్ణాలు ఏవైనా తీసేయాలన్నమాట. ఇప్పుడు పచ్లో ఆది హల్లు వర్ణం ఏంటి? పకారం. పకారం అకారం ఉంది, అది అసలు విషయం ఏం చెప్పలేదు. కాబట్టి మొట్టమొదటి పకారం అనేది హల్లు వర్ణం కాబట్టి ఆ హల్లు వర్ణం ఒకటి మాత్రం ఉంటుంది, మిగిలిన హల్లు వర్ణాలు ఏవైతే ఉన్నాయో తీసేస్తామట. ఇక్కడ 10 మంది ఉన్నారు. 10 మందిలో ఇక్కడ 9 మంది మాత్రమే ఉంటారు అనగానే ఈ 10 మందిలో ఈ మొదటి వ్యక్తి మాత్రమే ఉంటాడు అంటే ఏంటి? ఇంకా చెప్పాల్సి ఉంది మీ ఇద్దరు 9 మంది వెళ్ళిపోవని చెప్పి. అది ఇక్కడ మొదటి అభ్యాసంలో మొదటి హల్లు మాత్రం ఉంటుందంటే రెండవ హల్లు 3 ఎన్ని ఉన్నా లేదా ఏమి లేకుండా ఉంటే తీసేస్తామట. ఇంకా పచ్చిలో రెండవ హల్లు ఉంది, ఇది పచ్చ పా తర్వాత చా ఉంది కాబట్టి దాన్ని తీసేసాం. అందుకే కొన్ని పా మిగిలిందన్నమాట. అచ్చు విషయం ఏం చెప్పలేదు కాబట్టి పాలు అక్కడ ఎలాగుందో అలాగే ఉంటుంది. అందుకే పా పచ్చ ఆ. చూడు, అభ్యాసం చెప్పి అభ్యాసంలో మాత్రం చూడాలి. అభ్యాసం తర్వాత ధాతు కూడా ఉంది, దాన్ని ఏం చెప్పలేదు, ఎలా ఉందో అలా రాసుకుంటాం. పా పచ్చ ఆ. ఇప్పుడు మనం చెప్పిన విధంగా ఏది అత ఉపధాయా ప్రకారంగా ఇక్కడ నిత్య ప్రత్యయం పక్కనే ఉంటే ఉపధాకి దీర్ఘం చేసుకున్నాం. ఆ పచ్చని పాచ్గా మారిపోయింది. పా పాచ్ ఆ. చా హలంతం కదా, నల్ ప్రత్యయంలో ఉండే ఆకారం కలిపినట్లయితే పపాచ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అంటే అతను వండాడు, పపాచ అంటే వండేశాడు అని అర్థం వస్తుందన్నమాట. అస్తు ఈ రకంగా ఈ రూపం అర్థం చేసుకోవాలి. అస్తు ఇది అర్థమైందే, ఒక సందేహం ఉంది అందులో? నెక్స్ట్ చూడండి. అయితే నెక్స్ట్ వచ్చేసి పిపక్షతి. ఏం ధాతు? ధాతు మాత్రం పచ్చధాతు. ఇక్కడ ధాతు ఏంటి? పచ్చధాతు. ఇక్కడ పచ్చధాతు చేత మనం చెప్పుకున్నాం. ధాతో కర్మణ సమాన కర్తృకాది ఇచ్ఛాయాం వా. ధాతు ఇచ్చే అర్థంలో, ఇష్టపడే అర్థంలో ఏం వస్తుంది? ధాతు చేత సన్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? సన్ ప్రత్యయం. అందుకే పచ్చ సన్. ముందు పత్తికి భూవాదయో ధాతవ ప్రకారం ధాతు పేరు పెట్టాము. ధాతు అధికారంలోకి వెళ్ళి తీసుకుని ధాతు అధికారంలో కంటే ముందే ధాతు ఇచ్చార్థంలో అయితే ఖచ్చితంగా సన్ ప్రత్యయం వస్తుందన్నమాట. ఇష్టపడుతున్నాడు అనే అర్థంలో ఖచ్చితంగా సన్ ప్రత్యయం తెచ్చుకోవాలి. అందుకే ధాతో కర్మణ సమాన కర్తృకాది ఇచ్ఛాయాం వా అనే సూత్రం ప్రకారం ఏమొస్తుంది?
సన్ ప్రత్యయం వస్తుందన్నమాట. అందుకే పచ్ సన్. సన్ ప్రత్యయం వచ్చినట్టు ఏమవుతుంది చెప్పా కదా. సన్ ప్రత్యయం వచ్చినట్టే సన్ యంగోహు అనే సూత్రం వచ్చేసి సనంతస్య యంగంతస్య ధాతు సన్ ప్రత్యయం అంతిమంలో ఉన్న, అలాగే యంగ్ ప్రత్యయం అంతిమంలో ఉన్న మనకు ఆ ముందుండే ధాతు రెండు అవుతాయి. అందుకే సనంతస్య ధాతు ద్వే భవతః. సనంత ధాతు ఉన్నట్లయితే అక్కడ ధాతునకు రెండు అవుతుంది, అంటే ద్విత్వం అవుతుంది. అందుకే సనిపరత ధాతు ఏంటి పచ్ ధాతు, దానికి ద్విత్వం చేస్తుంది. అందుకే పచ్ పచ్ సన్. సన్ కర్మది లోపం చేస్తే అలంత్యం ప్రకారం నకారం వెళ్ళిపోతుంది కాబట్టి పచ్ పచ్ స. ఇక్కడ మనం ఈ స్థితిలో వెంటనే ద్విత్వం చేసిన వెంటనే ఏమొస్తుంది చెప్పాం కదా, పూర్వోభ్యాస. ఇక్కడ మన ప్రకృతి సూత్రం పనిచేస్తుంది అన్నమాట. అందుకే వచ్చేసి అభ్యాసం పేరు పెట్టింది. ఎక్కడ రెండు చేసాం అందులో మొట్టమొదటి దానికి అభ్యాసం పేరు పెట్టాము, పేరు పెట్టేసి వెళ్ళిపోయింది. ఈ ముఖ్య సూత్రాన్ని ఇక్కడ ఈ సందర్భంలో వాడుతాము, అది తెలియాలి మీకు. ఈ సూత్రము ఈ ఉదాహరణలో ఎక్కడ పనిచేసింది, ఎక్కడ ఉపయోగించాం, అది మనకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండు చేసాం, అందులో మొట్టమొదటికి అభ్యాసాన్ని పేరు పెట్టాం. తర్వాత అభ్యాసం పేరు పెట్టగానే హలాది శేష వచ్చేసి మనకు చకారం తీసేస్తాం. పా పచ్ సన్, పా పచ్ సన్. ఇక్కడ చోహు కుహు ప్రకారంగా ఆ చకారానికి కకారం వచ్చేస్తుంది. ఏమొస్తుంది, పచ్ ధాతులో ఉండేటువంటి చకారానికి కకారం వస్తుంది. పా పక్ సన్. ఇక్కడ సన్ ప్రత్యయంలో సకారం అది దానికి వెంటనే ఇన్ కవర్గాభ్యం ఉత్తరస్య సకారస్య ప్రత్యయ సకారస్య దంత ఆదేశ సకారస్య మూర్ధన్య షకార ఆదేశో భవతి ప్రకారంగా ఈ నియమం ఆదేశ ప్రత్యయయో అనే సూత్రం ప్రకారంగా సన్ ప్రత్యయంలో సకారానికి మూర్ధన్య షకారం వస్తుంది అన్నమాట. ఎందుకంటే పచ్ కదా, ఆ చకారానికి కకారం వచ్చేస్తుంది అన్నమాట చోకు ప్రకారంగా. కాబట్టి ఇక్కడ కకారం వచ్చింది కాబట్టి వెంటనే ఆ కకారానికి పక్కలో ఉన్నటువంటి సకారానికి, అది ప్రత్యయ సకారం కాబట్టి వెంటనే మూర్ధన్య షకారం వచ్చేస్తున్నాడు. అందుకే అప్పుడు ఏమైపోయింది, మూర్ధన్య షకారం వచ్చిందంటే పా పక్ ష. ఎప్పుడైతే షకారం వచ్చేసిందో ఆ వెంటనే ఏమైపోయింది, ఇది దాని ముందు కకారం కూడా ద్విత్వంగా మారి, అంటే సంయుక్తాక్షరంగా మారిపోయామట. అంటే ఇక్కడ కకారం అక్కడ సకారము, అంటే కాకి సకారానికి మధ్యలో వ్యవధాన రహితమైన హల్లులు కాబట్టి దానికి సంయోగ సంజ్ఞ ఉంది. ఏంటి సంయోగ సంజ్ఞ ఉంది అంటే రెండు పక్కన మధ్యలో పచ్చ చకార హలం చకార కకారం వచ్చింది. కకారము పక్కన సన్ ప్రత్యయంలో ఆది సకారము, అంటే ఈ రెండింటికి మధ్య హల్ అచ్చు అంటూ ఏది లేదు. అంటే రెండు హల్లులు ఉన్నాయి. అందుకే వ్యవధాన రహిత హల్లులకు సంయోగ సంజ్ఞ వస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి వెంటనే సంయుక్తం కలిసిపోయాయి. అందుకే పక్ష అయిపోయినా ఏమైపోయింది, ఆ సకారం మూర్ధన్య షకారం రాసేస్తాం. అంటే రెండు అక్షరాలు కలిసినప్పుడు కకారము షకారం కలిస్తే అక్షరం ఎలా రాస్తాం, సంయుక్త అక్షరాన్ని క్ష కింద రాస్తాం అన్నమాట. ఎలా రాస్తామండి, క ష కలిస్తే కకారం మూర్ధన్య షకారం కలిసినట్లయితే దాన్ని కలిపి రాస్తే మిశ్రిత వర్ణం అంట, క్ష కింద రాస్తాము. ఎలా రాస్తాము, క్ష కింద రాస్తాం. అందుకే పక్ష్ అలా వచ్చేస్తున్నాం అండి. ఏమొచ్చింది, పక్ష్. పా పక్ష్, పా పక్ష్. ఓకేనా, పా పక్ష అంటే సన్నిపత్యంలో ఉండే అక్కడ కలిపేసుకున్నాం. ప పక్ష అలా వచ్చేసింది అనమాట. ఓకేనా, ప పక్ష. ఇప్పుడు ఇంకోటి అభ్యాస కాలంలో ఒకటి ఇక్కడ మనకి ఈ కాలం వచ్చేసి సంయత. ఏ సూత్రం అండి, సన్నిపత్యం పక్కన ఉంటే అభ్యాసంలో ఉండే అకారానికి ఇకారం చేస్తాను అని చెప్పినాడు. ఏం చేసింది, ఇప్పుడు సన్నిపత్యం వచ్చింది అనుకోండి, సన్నిపత్యం తీసుకొచ్చినప్పుడు అభ్యాసంలో ఒకవేళ అకారం ఉన్నట్లయితే ఆ అకారానికి ఇకారం వస్తుంది అనే సూత్రం చెప్పిన. ఇది సంయత అనే సూత్రం వచ్చేసి మనకు అభ్యాసంలో పకారంలో అకారం ఉంది కదా, దానికి ఇకారం వచ్చేస్తుంది. దానికి పి అయిపోయినమాట. పి పక్ష, పి పక్ష, పి పక్ష. ఇప్పుడు క్ష సకారం కదా, మూర్ధన్య సకారమే ముందు దంత సకారం కదా, అది అంటే సనిపత్యం. సనిపత్యం అంతిమంలో ఉంది కాబట్టి మనకి వెంటనే ఏమొస్తుంది, సనాద్యంత ధాతవ. ఏంటి, సనాద్యంత ధాతవ ప్రకారంగా దీనికి ధాతు సంజ్ఞ ఉంది మొత్తానికి. అంటే సనిపత్యం అంతిమంలో ఉన్నట్లయితే ఆ మొత్తానికి ధాతు సంజ్ఞ అని పిలుస్తున్నాం. వస్తుంది ధాతు సంజ్ఞ. అంటే విపక్ష ఇది మొత్తం కొత్త ధాతుగా మారిపోయింది. విపక్ష ఇది ఒక కొత్త ధాతుగా ఏర్పడింది. ధాతు సంజ్ఞ ఉంది కాబట్టి మళ్ళీ వెంటనే ధాతు అధికారానికి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకుంటాం. ఏ ప్రత్యయం తెచ్చుకుంటాం, అందుకే ధాతు సంజ్ఞ ఉంది కాబట్టి ధాతు అధికారి వర్తమానే లట్ లట్ లకారం తెచ్చుకుంటాం. లట్ లకారం తీసుకోగానే లట్ లకార స్థానంలో తీసుకుని లకారము, ఆ లకార స్థానంలో తిప్పు వస్తున్నాను. పిపక్ష లట్, లట్ కనుక లోపం చేస్తే పిపక్ష లా, ఆ లకార స్థానంలో తిప్పు వస్తుంది అన్నమాట. పిపక్ష తిప్పు. తిప్పు తింగ్ సిత్ సార్వధాతుకం ప్రకారంగా దీనికి సార్వధాతు సంజ్ఞ ఉంది.
ఏముంది తింగషిత్ సార్వధాతుకం ప్రకారంగా దీనికి సార్వధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి వెంటనే కర్తరి షప్ ప్రకారంగా షప్ ప్రత్యయం వస్తుంది కర్తరి షప్ ప్రకారంగా షప్ వస్తుంది అన్నమాట. అప్పుడు పిపక్ష షప్పు తిప్పు. షప్ కనుమతి లోపం చేస్తాం, షప్ ఆ మిగులుతుంది. తిప్పు కనుమతి లోపం చేస్తే తీ మిగులుతుంది. పిపక్ష ఆ తి, విపక్ష ఆతి. ఇక్కడ అతో గుణే ప్రకారంగా క్షాలో ఉండే ఆకారము, షప్పులో ఉండే ఆకారం రెండు మధ్య అతో గుణే ప్రకారంగా షకారంలో ఉండే ఆకారాన్ని షప్పులో ఆకారాన్ని కలిపేసి విపక్ష తి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? విపక్షతి అనే రూపంలో ఎవరికైనా సందేహం ఉందా? ఓకే, సరి ప్రత్యయం వచ్చిన రూపం ఇలాగ సిద్ధిస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, పాపచ్యతే. ఇది కర్మవాచ్యంలో ఉంది కాబట్టి యంగ్ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఓకేనా? చూడండి, పచ్చధాతు ఇక్కడ మనకు సూత్రం వచ్చేసి ఇక్కడ ఏంటి యంగ్ ప్రత్యయం రావడానికి ధాతో హలాదే, ధాతో హలాదే సమీపిహారే యంగ్ ఏంటి, ధాతో సమాన కర్తృకాది ఇచ్చాయో ప్రకాశం తీసుకొచ్చాం కదా, అలాగా ధాతోర్ హలాదే క్రియా సమపిహారే యంగ్. ధాతో రేఖాచు కూడా ఉందా? ధాతో రేఖాచు హలాదే అంటే ఒకవేళ ధాతులు ధాతు ఏకాచు హలు ఉన్నట్లయితే ధాతో రేఖాచు హలాదే సమీపిహారే అంటే మాటి జరుగుతుంది అలాంటి అర్థం చెప్పడం కొరకు యంగ్ ప్రత్యయం వస్తుంది. అది క్రియ పాపచితే మాటి వండుతున్నాడు, పాపచ్చిత అంటే మళ్ళీ వండుతున్నాడు, అయిపోయింది మళ్ళీ వండుతున్నాడు అలాంటి అర్థం. అంటే మళ్ళీ పునః అనే అర్థం చెప్పడం కొరకు ఏమొస్తుంది? యంగ్ ప్రత్యయం వస్తుంది. అక్కడ సని ప్రత్యయం అర్థం వస్తుంది ఎప్పుడు ఇష్టపడుతున్నాడు అనే అర్థం ఉంటే ఖచ్చితంగా సని ప్రత్యయం వస్తుంది. ఏదైనా మళ్ళీ చేస్తున్నాడు అలాంటి అర్థం చెప్పాలంటే ఖచ్చితంగా యంగ్ ప్రత్యయం వస్తుంది. ఓకే, అది మనం ప్రత్యయం యొక్క అర్థంలో తేడా ఏంటో అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ధాతో రేఖాచో హలాదే క్రియాస్మిహారే యంగ్ ప్రకారంగా పచ్చధాతు యంగ్ వచ్చింది. యంగ్ కానీ యా మిగులుతుంది. ఇప్పుడు దాగానే వెంటనే తెలుసు కదా మనకు యంగ్ వచ్చినా సన్ వచ్చిన వెంటనే అవుతుంది సన్ యంగోహు అని సూత్రం వచ్చి సన్నంతా ఉన్నా లేదా యంగంతా ఉన్నా ధాతోహు ద్వే అవుతా, ధాతులకు రెండు అవుతాయి అంటే ద్విత్వం అవుతుంది. అందుకే మనకు పచ్చి యంగ్ యా మీద పచ్చి యా. ఇక్కడ మనం ఈ స్థితిలో అంటే ద్విత్వం చేసాం కదా, ద్విత్వం చేసిన వెంటనే పూర్వభ్యాస పరిగెత్తుంది అనమాట. వచ్చేసి నువ్వు ఎవరికైతే రెండు చేసే ఏ ద్వే విహితే అస్మిన్ ప్రకనే తయోహు యహ పూర్వ, దాంట్లో పూర్వదానికి అభ్యాసం చేసి పెట్టుకున్నామని. అందుకే ఇక్కడ పచ్చులో మొట్టమొదటి పాకి అభ్యాసం ఉంది కాబట్టి వెంటనే అలాది శేష ఆ ప్రకారంగా ఆది హలి మిగులుతుంది, మిగిలిన అచ్చు చక్కగా వెళ్ళిపోతుంది. ఇంకా పచ్చు యా, పచ్చు యా. ఇక్కడ పచ్చు యా. ఓకే, ఇక్కడ ఏంటంటే పచ్చు యా, ఇక్కడ మనకు హలాది శేష ప్రకారంగా చక్కగా వెళ్ళిపోయింది. దీర్ఘం ఎలా వచ్చింది? ఇక్కడ దీర్ఘం ఎలా వచ్చిందంటే దీర్ఘ దాడ సూత్రం అవుతుంది. ఇక్కడ ఒకసారి పరిశీలించండి. 6-1-11 ఇచ్చారు. పాపచ్యతే దీర్ఘం ఎలా వస్తుందంటే దీర్ఘదాలు వస్తుంది. ఓకే, ఇది చెప్తాను మీకు. ఇక్కడ దీర్ఘం వస్తుంది అన్నమాట అభ్యాసంలో. అందుకే పచ్చ ఇయా దీర్ఘం వచ్చింది కాబట్టి మనకు అభ్యాసంకి, అంటే అభ్యాసంలో పచ్చ అని చెప్పిన అలాది శేష ప్రకారంగా అకారం వెళ్ళిపోయింది, చకారం వెళ్ళిపోయింది, పా ఉంది అభ్యాసంలో పచ్చ ఇయా. ఈ స్థితిలో అభ్యాసంలో ఉన్నటువంటి అకారం దీర్ఘం చేసుకుంటే పచ్చ ఇయా. హలంత పక్కన యంగ్ యా ఉందన్నమాట. అందుకే మొత్తం వెళ్తే పాపచ్య అయిపోయింది. ఏమైపోయింది? పాపచ్య. ఇప్పుడు మనం చెప్పుకున్నాం స్నాద్యంత దాతవ సన్నంతం
సని ప్రత్యయ అంతిమంలో ఉన్న యంగ్ ప్రత్యయ అంతిమంలో ఆ మొత్తానికి ఏమవుతుంది, కొత్తగా ధాతు సంజ్ఞని పెట్టేస్తుంది. ఏది భూవాదయో ధాతవ ప్రకారంగా కేవలం మనకు పచ్చి ధాతుకు మాత్రం ధాతు సంజ్ఞని పెట్టాం. కానీ ఈ ప్రత్యయాన్ని కలుపుకుంటూ మొత్తానికి ప్రత్యయం ధాతు ప్రత్యయం మొత్తం కలిపి మళ్ళీ కొత్తగా ధాతుని పేరు పెట్టింది. ధాతు పేరు పెట్టింది కాబట్టి మళ్ళీ ధాతు అధికారానికి వెళ్ళి లట్ తెచ్చుకుంటాము. ఆ లట్ల కాలంలో ఇక్కడ పరస్పరం కాబట్టి ఆత్మీయపదం కాబట్టి పాపచ్యతే. పరస్పర ప్రత్యయాలు 9 ప్రత్యయాలు, అందులో క్రమంగా తిప్పు తెచ్చుకునే వాళ్ళం. ఆత్మనే ప్రత్యయం, పాప చెంది ఆత్మీయ పదంలో ఉంది కాబట్టి తా ఆతాం ఝ థాస్ ఆథాం ధ్వం ఇట్ వహి మహి అనే 9 ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయి ఆత్మీయ పదంలో, అందులో ప్రథమ ఏకవచనంలో మనం తా ఆతాం ఝలో తా తెచ్చుకుంటాం. ప్రథమ పొజిషన్ లో ఆత్మీయ పదంలో ఏకవచనం తెచ్చుకుంటాం. ఇక్కడ మనం తా తెచ్చుకుంటాం, తా తెచ్చుకుంటాం. అందుకే పాపచ్యత. ఇక్కడ పాపచ్యత, ఇక్కడ మధ్య షప్ వస్తుంది. పాపచ్య షప్పు తా, షప్ కన్నా మొదలు ఓపెన్ చేస్తాం. పాపచ్య ఆ తా, తర్వాత అతో గుణే ప్రకారంగా పదుపు ఏకాదశి పాపచ్యత అలా వస్తుంది. ఆత్మీయ పదం కదా, అందుకే కిత ఆత్మనే పదానాం తేరే. ఎందుకంటే లట్లకార స్థానంలో వచ్చిందన్నమాట. లట్లకార స్థానంలో వచ్చి టిత్ లకారం కదా, లట్ ఓపెన్ చేసాం, అందుకే టిత్ లకారం కాబట్టి ఇది టిత్ లకారం కాబట్టి వెంటనే టిత్ ఆత్మనే పదానం తెరే. టిత్ లకారం అంటే టిత్ లకారం స్థానంలో ఉన్నటువంటి టీ భాగానికి ఏకారం చేస్తాను. టిత్ ఆత్మనే పదానం, ఆత్మ పదంలో ఉన్నటువంటి టిత్ లక సంబంధి అకారానికి ఏకారం వస్తుంది. అందుకే టిత ఆత్మనే పదానం తేరే ప్రకారంగా ఇక్కడ ఆ ఆత్మీయ పదంలో తా ప్రత్యయం వచ్చిందా, ఆ తకారంలో ఉన్నటువంటి అకారంలో ఉన్నటువంటి అకారానికి ఏకారం వచ్చేసినాం. ఏ సూత్రం ప్రకారంగా టిత ఆత్మనే పదానాం తేరే. టిత ఆత్మనే పదానాం తేరే ప్రకారంగా మనం చేసుకున్నాము, ఏకారం చేసుకున్నాం. అంటే టీ భాగానికి ఏకారం వస్తుంది. ఆత్మనే పదంలో ఉన్నటువంటి ఆత్మీయ పదంలో ఉండే ప్రత్యయంలో ఉండే టీ భాగానికి ఆత్మీయ పద ప్రత్యయం ఏదైతే ఉందో ఆత్మీయ పద ప్రత్యయ టీ భాగస్య. టీ భాగం అంటే చెప్పుకున్నాం అచోంత్యాదిటి. అచ్చులలో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి టీ సంజ్ఞ వస్తుందన్నమాట. అచ్చులు ఏదైతే అంతిమ ఉందో దానికి టీ సంజ్ఞ. ఇక్కడ మనకేంటి పాప, ఇక్కడ ఏంటి మనకు పాపచ్యతే ఉంది. ఇప్పుడు టీ సంజ్ఞ ఏంటంటే తకారంలో ఉండే అకారం టీ సంజ్ఞ అయిపోతుంది, అంతిమచ్చు కాబట్టి. ఆ తకారంలో పాపచ్యతేలో పాపచ్యత, పాపచ్య ఆత్మీయపడే తాపత్యం తీసుకొచ్చాం. ఆ పాపచ్యత ఆ తకారంలో ఉండే అకారం టీ భాగం అవుతుంది. ఎందుకంటే అచ్చుల్లో అంతిమచ్చుని చెప్పుకున్నాం. అంతిమచ్చు తకారంలో ఉండే అకారం అంతిమచ్చు కాబట్టి దానికి ఆ టీ భాగం కాబట్టి దానికి ఏకారం చేస్తాం. టిత ఆత్మీయ ప్రధానం. అందుకే టిత్ లకారమే ఉండదు, లట్ లకారం కదా. లట్ లకారం టకా ఇది చేసాము, అందుకే టిత్ లకారం కాబట్టి ఆ టిత్ లకార స్థానం తిప్పు వచ్చింది. ఆత్మీయపడిలో తా వచ్చేసిన ఆత్మీయపడిలో సంబంధి ప్రత్యేకం కాబట్టి ఇక్కడ మనకు ఆత్మీయ పదానం చేరే ప్రకారం ఏకారం చేసుకుని పాపచ్యతే అని రూపం సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మహోదయ, ఇక్కడ దీర్ఘోకిత నుంచి వస్తుంది కదండి. అకిత అభ్యాసస్య అకాదశ దీర్ఘో భవతి. దీర్ఘోకిత ప్రకారం దీర్ఘం వచ్చేస్తుందండి. ఓకే, ఉత్తమం. ఈవెన్ దీర్ఘోభ్యాసస్య అనే సూత్రం కూడా ఉంది కదండి. దీర్ఘో అభ్యాస వేరే సందర్భంలో వస్తుంది. ఇక్కడ మనం దీర్ఘోకిత అనే ప్రకారంగా రావాలి. టెక్స్ట్ బుక్ లో అదే దానికి వేరే అర్థం వస్తుంది. దీర్ఘోభ్యాసస్య అభ్యాస అది వేరే. ఇక్కడ దీర్ఘోకిత ప్రకారం కకానికి ఇచ్చేటువంటి అభ్యాసం ఉన్నట్లయితే అటువంటి అభ్యాసానికి దీర్ఘం వస్తుంది. అందుకే దీర్ఘం చేసుకున్నానికి పా అయిపోయింది. పా అనేది పా అయిపోయింది. పాపచ్య తకాలంలో ఉండే ఏకారం చేసుకున్నట్లయితే ఏ అయిపోతుంది, పాపచ్యతే. ఈ రకంగా అంటే అన్ని ఆత్మీయపదాలు ఎప్పుడు వచ్చినా కూడా ఆ ప్రత్యయంలో ఆత్మీయ పద ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అందులో టీ బానికి ఏకారం వస్తుందండి. టిత ఆత్మీయ పదాన్ని తేలి ప్రకారంగా అన్ని చోట్ల. ఓకే, అది మనం గమనించాలి. నెక్స్ట్ చూడండి జుహోతి. ఇది మనం సన్ ప్రత్యయం చూసాము, యంగ్ ప్రత్యయం చూసాము.
లిట్ లకారం యొక్క రూపం చూసాం. నెక్స్ట్ వచ్చేసి జుహోతి. ఈ జుహోత్యాది గణంలో ఉండే ధాతు హూ ధాతు. ఏ ధాతు? హూ ధాతు. జుహోత్యాది గణంలో ఉండే ధాతు కాబట్టి దానికి ముందుగా భూవాదయో ధాతవ ప్రకారం ధాతు సంజ్ఞ. ధాతు సంజ్ఞ ఇప్పుడు పెట్టగానే ధాతు అధికారానికి వెళ్ళి వర్తమాన్ లట్ ప్రకారం లట్ వస్తుంది. లట్ లగానే వెంటనే లట్ లకార స్థానం తిప్పు లకార అధికారులకు తిప్పు తెచ్చుకుంటాను. పరస్పరం ఏకవచనం సామాన్యంగా. హూతి. ఇక్కడ ఏంటంటే తిప్పుకి ఏ ఏ సంజ్ఞ ఉంది? తింగ్సిత్ సార్వధాతుకం ప్రకారంగా సార్వధాతుక సంజ్ఞ ఉంది. ఓకే. తో హూతి. ఇప్పుడు ఈ స్థితిలో జుహోత్యాది గణంలో ఉండే ధాతు కదా, అందుకే వెంటనే తి ప్రత్యయం రాగానే వెంటనే హూ తి అని చెప్పుకున్నాం. హూ ధాతు తి ప్రత్యయము అని మొదలు ఓపెన్ చేస్తే తి మిగిలింది. ఇప్పుడు ఈ స్థితిలో జుహోత్యాదిభ్య శ్లు. ఏంటండి? జుహోత్యాదిభ్య జుహోత్యాది గణ పఠితేభ్య ధాతుభ్య స్లు వికరణ ప్రత్యయో భవతి. సార్వధాతుక ప్రత్యయ పరతః. ఇక్కడ సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ఆ హూధాత్మకు తి ప్రత్యయం మధ్యలో స్లు ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు మనం కర్తరి షప్ తెచ్చుకుంటాం కదా, అలాగా ఇక్కడ ముందుగా క్షమితం షప్ వస్తుందండి. ఏది? హూతి. తిప్పుకి తింగిసి సార్వధాతుక ప్రకారం సార్వధాతుక సంజ్ఞ ఉంది. సార్వధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి వెంటనే కర్తరి షప్ కర్తరి వాచి సార్వధాతుక పరతః. కర్త అర్థంలో వచ్చిన సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉన్నట్లయితే అక్కడ షప్ ప్రత్యయం వస్తుంది. అందుకే ఇక్కడ ధాతో షప్ ప్రత్యయం అవుతుంది. అందుకే ఇక్కడ మనకు హూ ధాతు పక్కన షప్ వచ్చింది. హూ షప్పు తిప్పు. హూ ధాతు షప్ ప్రత్యయం తిప్ ప్రత్యయం. ఈ షప్పుకే జుహోత్యాది గణంలో ఉండే ధాతు కాబట్టి వెంటనే ఆ షప్కే సూత్రం వచ్చింది మనకు. జుహోత్యాదిభ్య స్లు వచ్చింది అన్నమాట. ఏమైంది? షప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పచ్చు. సో అది హూ షప్పు తిప్పు. ఇది జుహోత్యాది గణంలో ధాతు కాబట్టి వెంటనే ఏమొచ్చింది సూత్రము? జుహోత్యాదిభ్య స్లుహు అనే సూత్రం వచ్చేసి జుహోత్యాది గణంలో ఉండే ధాతు పక్కన ఒకవేళ షప్ ఉన్నట్లయితే దానికి స్లు అయిపోతుంది. ఇక్కడ ఏంటి? హూ ధాతు జుహోత్యాది గణంలో ఉంది. ఆ ధాతు హూ ధాతుకు పక్కనే ఉంది, షప్ ఉంది. ఆ షప్ ఉన్నట్లయితే ఏమవుతుంది? దానికి వెంటనే స్లు అయిపోతుంది. అంటే ఏమవుతుంది? ఆ షప్ ఏమవుతుంది? స్లుగా మారిపోతుంది. స్లు భవతి. స్లు అంటే ఏమిటి? అంటే ప్రత్యయస్య లుక్కు స్లు లుపహ. అంటే ఆ స్లు అనే దానికి ఆదర్శనం చేయడం, అంటే ప్రత్యేక ఆదర్శనం చేయడం. అంటే షప్ ప్రత్యేక ఆదర్శనం చేస్తాం. ఏం చేస్తాము? షప్ ప్రత్యేక కనిపించకుండా చేస్తాం. దాన్ని స్లు అంటామంట. ప్రత్యయస్య లుక్ స్లు లుపహ ప్రకారంగా ప్రత్యయస్య ఆదర్శనస్య స్లు సంజ్ఞ భవతి. ఇక్కడ కనిపించకుండా చేయడాన్ని స్లు అంటామంట. అందుకే కనిపించకుండా చేశాం. అప్పుడు ఏమైంది? హూ తి మాత్రమే మిగిలిపోయింది అనమాట. హూ తి. ఈ స్థితిలో మనకు లోపం చేసినంత మాత్రం దాని యొక్క శక్తి ఉంటుంది, దాని యొక్క సామర్థ్యం ఉంటుంది కాబట్టి ప్రత్యేక లక్షణం పరంగా ఇక్కడ వెంటనే ఒక సూత్రం వస్తుంది. జుహోత్యాది గణంలో ఉండే ధాతుకు ఎప్పుడు మనం స్లు చేసినా కూడా అంటే స్లు ప్రత్యయం వస్తుంది. స్లు ప్రత్యయం రాగానే స్లు ప్రత్యయం కాదు, షప్ ప్రత్యయం వస్తుంది. షప్ ప్రత్యయం రాగానే జుహోత్యాది దివ్య స్లు ప్రకారం జుహోత్యాది గణంలో ఉండే ధాతు పక్కన షప్పుకి స్లు అవుతుంది అని చెప్పేస్తున్నాం. అందుకే షప్పుక స్లు చేశాం. ఏం చేసాము? షప్పుక స్లు అని పేరు పెట్టేశాం. అంతేం లేదు. అంటే స్లు పేరు పెట్టి అని చెప్పు స్లు అని చెప్పారు. స్లు అంటే అది లోపం అయిపోయింది. లోపం ఏమొచ్చింది మనకు? ఇక్కడ మనకు ద్విత్వం రావాలి. ద్విత్వం వచ్చేస్తాం. ఆ స్లవ్ అనే సూత్రం లోపం ఎలా వచ్చింది? స్లవ్ అనే సూత్రం వచ్చేసి నువ్వు షప్ ప్రత్యయం మొదలు షప్ స్లు అని చెప్పి దానికి కనిపించకుండా చేశావు. అలాంటి ప్రత్యయ లక్షణ కార్యం అక్కడ ఉంది కాబట్టి స్లు పరతః అంటే షప్ ప్రత్యయ షప్కే స్లు చేశాం కదా, ఆ స్లు పరతః స్లు ప్రకారంగా పక్కనట్లయితే ఏమవుతుంది? ధాతు ద్వే భవతః. ధాతు ద్విత్వం అవుతుంది. అందుకే హూ కదా ధాతు. హూ తి అలా వస్తుంది అన్నమాట. హూ తి. ఇప్పుడు మనం ద్విత్వం చేశాం కదా, హూ తి అని ద్విత్వం కాగానే వెంటనే మన ప్రకృతి సూత్రం వస్తుంది. పూర్వోభ్యాస అనే సూత్రం ప్రకారంగా దీనికి హూ తిలో మొదటి దానికి అభ్యాసం చేసి పెట్టుకుంటాం. అభ్యాసం పెట్టగానే వెంటనే హూ జల్ ఇక్కడ అది కాదు అభ్యాసే కవర్గస్య హకారస్య అభ్యాసే
హోస్ట్ ఏముంటుంది అభ్యాసంలో కకారం హోస్ట్ అభ్యాస కవర్గం ఉన్న హోస్ట్ చవర్గం ఉన్న ఇక్కడ ఏంటి మనకు ఏ వర్గం ఇక్కడ అక్షరం హోస్ట్ ఇక్కడ కవర్గం హకారం కానీ కదమ్మా. చవర్గం కానీ లేదా హకారం హోస్ట్ హూ ఉంది కదా అంటే కవర్గంలో అక్షరమైన హకారమైన ఇక్కడ ఏముంది మనకు హకారం ఉంది కాబట్టి ఆ హకారానికి ఏమొస్తుంది మనకు ఆ, చవర్గం చూ వస్తుంది. వస్తుంది చవర్గం కవర్గానికి చవర్గం వస్తుంది హోస్ట్ ఆ అభ్యాసంలో కవర్గంలో ఉండే 5 అక్షరం ఏదో ఒక అక్షరం ఉన్నా లేదా హకారం ఉన్నా దానికి ఏమొస్తుంది చవర్గం వస్తుంది. సరే ఇప్పుడు మనకు ఆ కవర్గం ఉంటే దానికి చవర్గం పెట్టుకునే వాళ్ళం క్రమంగా యథాసంఖ్యం పెట్టుకునే వాళ్ళం ఇక కవర్గం కాదు కవర్గం కాదు మిగిలిన వర్గం కాదు ఏంటి ఇక్కడ హకారం ఉంది ఇప్పుడు హకారానికి స్థానంలో చవర్గం ఎలా వస్తుంది అప్పుడు స్థానేంతరతమ అనే సూత్రం ప్రకారం స్థానము ప్రయత్నము ఇవన్నీ కలుపు అభ్యంతర ప్రయత్నం కానీ ఏది కలుస్తుందో అది కలుపుకున్నట్లయితే మనకి ఇక్కడ హకారానికి శిక్షా సూత్రం ప్రకారంగా మనం చెప్పిన ప్రకారంగా అకారే చతుర్థాహ అకారంతో చతుర్థ వర్గాలు అంటే వర్గం యొక్క చతుర్థ వర్గాలు సమానంగా ఉంటాయి అన్నమాట. ఇది ఏంటి హకారం కాబట్టి చవర్గం రావాలి. చవర్గంలో చతుర్థ అక్షరం ఏంటి చ ఛ జ ఝ ఝ వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు ఏమొస్తుంది ఝ ఝ వచ్చిన తర్వాత వెంటనే పరిశిష్టంలో అభ్యాసం చర్చ ఇచ్చాడు మహోదయ్. వస్తుందండి. ఝ వచ్చిన తర్వాత మళ్ళీ అభ్యాసే చర్చ ఇది కూడా అభ్యాసంలో పనిచేస్తుంది. అభ్యాసంలో ఝకారానికి చర్ వస్తుంది. చర్ అంటే వర్గానికి ప్రథమాక్షరాలు వస్తాయి అంటే చవర్గం యొక్క అక్షరం కాబట్టి అక్షరానికి ప్రథమాక్షరం వస్తుంది చ వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది సారీ అభ్యాస చర్చ చరు ప్రత్యయాలు చరు వర్ణాలు వస్తాయి. అలాగే జస్ చ అభ్యాసే చర్ చకారైన జస్ చ జకారం కూడా వస్తుంది. జస్ అంటే జస్ ప్రత్యయంలో వర్ణాలు కూడా వస్తాయి. ఇక్కడ చరు కాకుండా జస్ తెచ్చుకుంటాం. జస్ అంటే వర్గాల యొక్క అదే వర్గం యొక్క 3వ అక్షరం వస్తుంది. ఇక్కడ మనకేంటి హకారం చతుర్థ అని చెప్పి మనకి ఇక్కడ చతుర్థ వర్ణాల్లోంచి మనకి ఏం చెప్పుకున్నాము ఝ వచ్చింది. దానికి మనం ఏం చేసాము అభ్యాస చర్చ ప్రకారంగా జస్ తెచ్చినప్పుడు ఏమవుతుందంటే అదే వర్గం యొక్క చవర్గం యొక్క 3వ అక్షరం జూ వస్తున్నా జా వస్తున్నాం అన్న. ఓకేనా ఆల్రెడీ ఊ ఎలా ఉందో అలాగే ఉంది. జూలు ఎలా ఉంది కూడా ఊ అలాగే ఉంది. కేవలం ఝాకి మాత్రమే అదే వర్గం యొక్క 3వ అక్షరం చేసామంట. అందుకే జూ అయిపోయింది. అందుకే జూ హూ టీ జూ హూ టీ ఇలా వచ్చిందన్నమాట. ఎందుకంటే హూ హూ టీ కదా. ఇక్కడ అభ్యాసం పేరు పెట్టిన తర్వాత ఆ మొదటి జూ అనేది హూగా మారిపోయింది. ఆ మొదటి హూ అనేది జూగా మారిపోయింది. అందుకే జూ హూ టీ. ఇప్పుడు ఈ స్థితిలో టి ప్రత్యయ నిమిత్తం చేసుకుని సార్వధాతుక ఆర్ధధాతుక యోగ ప్రకారం గుణం చేసినట్లయితే హూ ధాతు గుణం చేస్తే హూ అయిపోయింది. జూ హో తి అయిపోయింది అన్నమాట. గుణం వస్తే ఓ అయిపోతుంది. తర్వాత కలుపుకునేది జుహోతి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇక్కడ మనకు ద్విత్వం అనేది ఎప్పుడైతే జుహోత్యాదిభ్య స్లూ ప్రకారంగా ఎప్పుడైతే చెప్పు తెచ్చుకుంటామో ఆ చెప్పు స్లూ అని చేస్తుంది. స్లూ చెప్పడం వల్ల అంటే స్లూ అంటే కనిపించకుండా చేస్తుంది. కనిపించి చేస్తుంది కాబట్టి అక్కడ మనకేం అక్కడ షప్ లేకపోతే కనిపించలేదు. కానీ ప్రతిలక్షణ కార్యం ఉందని చెప్పి స్లవ్ అనే సూత్రం ప్రకారంగా స్లూ చేశాం కాబట్టి స్లవ్ పరత అని చెప్పి ద్విత్వం చేసుకుంటాం. అందుకే హూ ద్విత్వం చేసుకుని జుహోతి అనే రూపం తయారు చేసుకున్నాం. అలాగే అపి పచ్చత్ లింగులకారం. దీంట్లో సందేహం ఉందా? ఇది సింపుల్ గానే ఉంది. నెక్స్ట్ చూడండి అపి పచ్చతి లుంగులకారం. ఏ లకారం అండి? లుంగులకారం. పచ్చధాతు మనకు ధాతు అధికారానికి వెళ్తే ధాతు సంఖ్య ధాతు అధికారానికి వెళ్తే లుంగు సూత్రం ఏంటి? సూత్రం లుంగు అంటే భూతకాయ లుంగ్ ప్రత్యయో భవతి. సామాన్య భూతకాయ ధాతో లుంగ్ ప్రత్యయో భవతి. అందుకే లుంగ్ ప్రత్యయం వచ్చిందన్నమాట. పచ్చ లుంగు. లుంగు వచ్చిన వెంటనే ఒక సూత్రం ఉంది లుంగిచ. లుంగు వచ్చిన వెంటనే లుంగిచ సూత్రం వస్తున్నాడు. లుంగి పక్కన ఉంటేనా లుంగిచ అనే ప్రకారం ఏమొస్తుంది? స్లీ వస్తుందండి. ఏమొస్తుంది మధ్యలో? లుంగి పరత ధాతో స్లీ వికరణ ప్రత్యయో భవతి. లుంగి పరత ధాతో స్లీ వికరణ ప్రత్యయో భవతి. అందుకే ఇక్కడ వికరణ ప్రత్యయం స్లీ వస్తుంది అన్నమాట. మహోదయ ఇది పరిశిష్టం ఉంది మహోదయ. పరిశిష్టం ఇచ్చారు. ఓకే అండి. ఇక్కడ మనకు స్లీ వస్తుంది. ఆ స్లీ స్థానంలో తర్వాత మనకు చెంగు వస్తుంది అన్నమాట. ఏంటి? ఇక్కడ చెంగు రావడానికి
చింగి అని సూత్రం వచ్చింది. అపి పచ్చత్ చింగి కదా. అపి పచ్లో డుపచస్ పాకే పచ్చ ధాతుని చెప్పాము. ఇక్కడ ముందు నిరంతర ప్రతిని చూసుకున్నాం. హేతు మతిచ ప్రకారంగా అతడు వండాడు అలాంటి అర్థం చెప్పి ముందుగా హేతు మతిచ ప్రకారంగా నిష్పత్తిని తెచ్చుకున్నాము. హేతు అర్థం కారణార్థంలో నిష్పత్తిని తెచ్చుకున్నాము. పచ్చు నిచ్చు నిష్పత్తి రాగానే అనుమతిలో ఉపజేస్తాము. చకారము వెళ్ళిపోతుంది, చుట్టూ ప్రకారంగా నకారం వెళ్ళిపోతుంది, కేవలం ఈ మాత్రం మిగులుతుంది అన్నమాట. నిచ్చులో చకారం వెళ్ళిపోయింది, నీ వెళ్ళిపోయింది, ఈ వెళ్ళిపోయింది, ఇక్కడ సారీ నకారం వెళ్ళిపోయింది, అప్పుడు కేవలం ఈ మాత్రం మిగులుతుంది. పచ్చు ఈ అని నిష్పత్తి కాబట్టి నిష్పత్తి ఈకారం ఎత్తు చేయబడింది కాబట్టి వెంటనే ధాతునకు ద్విత్వం చేసుకుంటాం. పైన చెప్పిన ప్రకారంగా అత ఉపధాయ ప్రకారంగా ఉపదాకి వృద్ధి చేసినట్లయితే దీర్ఘం కాదు, ఉపదాకి వృద్ధి అవుతుంది చెప్పాలి. అత ఉపదాయ ప్రకారం ఉపదాకి వృద్ధి చేసుకుంటాం. అందుకే పచ్లో ఉండే పకారం నుండి అకారానికి వృద్ధి చేస్తే ఆకారం వస్తుంది, పాచ్ అయిపోతుంది. పాచ్ ఈ. ఇప్పుడు ఈ స్థితిలో నిచ్ ప్రత్యయం అంతిమంలో ఉంది కదా, శని ప్రత్యయం అంతిమంలో ఉన్నా, యంగ ప్రత్యయం అంతిమంలో ఉన్నా, అలాగే నిచ్ ప్రత్యయం కూడా అంతిమంలో కూడా ఆ మొత్తానికి కొత్తగా సనాధ్యంత ధాతవ ప్రకారంగా ఈ మొత్తానికి ధాతు సంధి అని పేరు పెట్టబడుతున్నాం. వస్తుంది ఈ మొత్తానికి పాచ్ ఈ అది పాచ్ ఈ మొత్తం మనకు ద్విత్వం చేసుకున్నాం. మనం ఉపదాకి వృద్ధి చేసుకున్నాం. అప్పుడు పాచ్ ఈ అని చెప్పినాం, పాచి అయిపోయింది అన్నమాట. ఈ మొత్తానికి పాచి దానికి మొత్తానికి స్నాధ్యంత దాతవ ప్రకారం దాసంజ వచ్చేసింది అన్నమాట. పాచి అయిపోయింది. ఓకేనా. సో వృద్ధి అంటే ఉంటే అన్నప్పుడు మనకు వృద్ధి ఆదేశ ప్రకారంగా ఉపదాలో ఉండే ఆకారానికి ఆకారం చేయడం వృద్ధి వర్ణం అని చెప్పి చెప్పుకున్నాం అన్నమాట. ఐ ఔ వీటికి వృద్ధి సంజ్ఞ అని పేరు ఉంటుంది. అది ఇక్కడ ఐకారంగా వచ్చింది, ఆకారానికి ఆకారం వచ్చింది కాబట్టి వృద్ధి అయిపోయింది అన్నమాట. అందుకే పాచి కలిపినట్లే పాచి ఇలా వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు పాచి ఒక కొత్త ధాతువు అయిపోయింది. కొత్త ధాతువు అయింది కాబట్టి మళ్ళీ ధాతు అధికారానికి వెళ్తాం. ధాతు అధికారానికి వెళ్ళి లుంగ్ వస్తుంది. భూతకాలంలో లుంగు దగ్గర లుంగ్ కనుమతిలో పోయి లా మిగులుతుంది. ఆ లకార స్థానంలో మనం ప్రయత్నం చేసుకుంటాం. దానికంటే ముందు లుంగు దగ్గర వెంటనే చెప్పేదా లుంగ్ రాగానే చ్లీ లుంగి ప్రకారంగా వెంటనే చ్లీ ప్రయత్నం రావాలి. కానీ చ్లీ లుంగిక అపవాసూత్రం దాని కిందనే ఉంది. చ్లీ లుంగిక అపవాసూత్రం ఏంటి? నిశ్రీ దుష్టుభ్యాం కర్తరి చెంగ్. నిజంత ధాతు ఉన్నట్లయితే కర్తరి అర్థంలో ధాతు చేత చెంగు ప్రత్యయం వస్తుంది. నిజంత ధాతువు నిశ్రీ దుష్టుభ్యాం కర్తరి చెంగ్ అనే సూత్రం చెప్పింది. ఒకవేళ నిజంత ధాతువు ఉన్నట్లయితే కర్తరి అర్థంలో వచ్చినటువంటి ప్రత్యయం కాబట్టి అప్పుడు ధాతువు చేత వికరణ ప్రత్యయం వస్తుంది. ధాతు చెంగు వికరణ ప్రత్యయం అవుతాయి. అందుకే ఇక్కడ ఆ లుంగు పక్కన ఉన్నట్లయితే పాచి అనే ధాతువుకు పక్కన చెంగు ప్రత్యయం వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? చెంగు వచ్చిందన్నమాట. ఆ చెంగుకి అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది? ఆ చెంగుకి అనుమతి లోపం చేస్తే గకారం వెళ్ళిపోతుంది. ఓన్లీ చా మాత్రం మిగులుతుంది అన్నమాట. ఏం మిగులుతుంది? చా మిగులుతుంది. ఆ చకారం కూడా చుట్టూ ప్రకారంగా అనుమతి లోపం చేసినట్లయితే చకారంలో ఉండేటువంటి అకారం మాత్రం మిగులుతుంది అన్నమాట. ఆ మిగిలిందన్నమాట. పాచి ఆ. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ లుంగ్ లంగ్ లింగ్ లుంగు లెక్కన కదా, లుంగు లంగు లుంగు ప్రకారంగా లుంగు పక్కన ఉన్న లంగు లెక్కలైనా లింగు లెక్కలైనా ఈ మూడు ధాతులు ఏ ధాతు పక్కన ఉన్న కూడా అప్పుడు ధాతునకు అట్టాగం వస్తుంది అన్నమాట. ఇక్కడ లుంగు లంగ్ లింగ్ చూడు ధాతు లుంగు లెక్కన కాబట్టి ధాతు అంటే పాచి ధాతున ముందు లుంగు లెక్కన వచ్చింది అన్నమాట. అది అట్టాగం వచ్చిందన్నమాట. లుంగు లెక్కన పక్కన ఉంది కదా, ధాతునకు అట్టాగం వచ్చిందన్నమాట. అట్టు అనుమతి లోపం చేస్తే ఆ మిగులుతుంది అన్నమాట. ఆ పాచి చెంగు అనుమతి లోపం చేస్తే ఆ మిగిలింది. పాచి ఆ ఇల్ల అలా తీసుకుందాం. లకారంలో తిప్ తజ్జీపక తిప్ వచ్చేస్తుంది. తిప్ కనుమతి లోపం తీ మిగిలింది అన్నమాట. అస్తు. సో పాచి ఆ తిప్పు తిప్ కనుమతి లోపం తీ మిగిలింది. పాచి ఆ తి. ఇప్పుడు ఈ స్థితిలో వెంటనే నేర నిటి ఏంటి అనిడాది ఆర్ధాతుక ప్రత్యయత. నేర నిటి ప్రకారంగా నే అనిటి అనే సూత్రం ప్రకారంగా అనిడాది ఆర్ధాతుక పక్కన ఉన్నట్లయితే ఇక్కడ ఇటు లేనటువంటి ప్రత్యయం చెంగు ప్రత్యయం. అందుకే ఈ సూత్రం ప్రకారంగా నిచ్లో ఉండి ఇకారం లోపిస్తుంది అన్నమాట. నేర నిటి అనే సూత్రం ప్రకారంగా నిచ్లో ఉండేటువంటి ఇకారము లోపిస్తుంది. అందుకే పాచ్ ఆ
తిప్పు. పాచ్ ఆ తిప్పు. ఇక్కడ మనకు పాచ్లో వృద్ధి చేసుకున్నాము అతోపదాయ ప్రకారంగా. పాచ్ ఆ తి ఈ స్థితిలో చంగు స్థానంలో మనకు చెంగి స్థానంలో మనకి ఏమొచ్చింది? చెంగి పదతో ధాతో ద్వే భవతః అనే సూత్రం ప్రకారంగా ఇప్పుడు పాచ్ చెంగు కనుమ చూస్తే ఆ మిగిలింది కదా, పాచ్ ఆ టిప్పు. టిప్ కనుమ చూస్తే తి మిగిలింది, పాచ్ ఆ తి. ఇప్పుడు మొత్తానికి చెంగు కనుమ చూస్తే ఆ మిగిలినప్పటికీ అది చెంగే కాబట్టి వెంటనే చెంగి అనే సూత్రం ప్రకారంగా ద్విత్వం అయిపోతుంది. అందుకే ద్విత్వం చేసినప్పుడు నౌ చెంగ్యుపదాయ హ్రస్వ. ఏంటి? నౌ చెంగ్యుపదాయ హ్రస్వ ప్రకారంగా నౌ పదక్ చెంగు పక్కన ఉంటే, అంటే నవ్వు పదక్ అంటే పాచిలో ఈ ఉంది కదా, ఆ నవ్వు పక్కన ఉండి నవ్వు పక్కన ఉండాలి, దాని తర్వాత చెంగు ఉండాలి. అలా నవ్వు పదక్ చెంగు కాబట్టి ఇక్కడ నవ్వు చెంగు ఉపదాయ హ్రస్వ ప్రకారంగా ఉపదాకి హ్రస్వత్వం వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? ఉపదాకి హ్రస్వత్వం. అంటే దానికంటే ముందు ఇక్కడ మనకు ద్విత్వము చేసేసుకుంటున్నాం అంట. ఏం చేసుకుంటున్నాం? ఇక్కడ చెంగి అనే సూత్రం ప్రకారంగా ద్విత్వం చేసుకుంటే పాచ్ పాచ్ ఆ, ఎందుకంటే నేరేటి ప్రకారం ఈ కాలం లోపించామంట. పాచ్ పాచ్ ఆ. ఈ స్థితిలో మనకు పూర్వోభ్యాస ప్రకారంగా అభ్యాసం పెట్టేస్తుంది కాబట్టి వెంటనే ద్విత్వం చేశాం కాబట్టి పాచ్కి అభ్యాసంజ ఉంది. అభ్యాసంజ ఉంది కాబట్టి అభ్యాసం నౌ చెంగ్యుపదాయ హ్రస్వ ప్రకారంగా ఇక్కడ ఆ హ్రస్వం అయిపోయింది అన్నమాట. ఏంటి? ధాతునకు ముందు ఉన్నటువంటి, అంటే తిప్ ప్రత్యయానికి ముందు ధాతు ద్విత్వం చేసినప్పుడు ఆ పచ్ పాచ్ పాచ్ ఆ వస్తుంది. మనం ద్విత్వం అభ్యాసం పెట్టిన వెంటనే హలాది శేషంగా హల్ లోపిస్తుంది. తర్వాత హ్రస్వగా హ్రస్వం అయిపోతుంది. పా పాచ్ ఆ, పా పాచ్ ఆ. ఈ స్థితిలో నౌ చెంగి ఉపదాయ హ్రస్వ ప్రకారంగా ఇక్కడ ఉపదాలో ఉండేటువంటి ఆకారానికి హ్రస్వం వచ్చేస్తుంది అన్నమాట. హ్రస్వం వచ్చినప్పుడు పప్ప పప్ ఇక్కడ మనకేంటి అపి పచ్చిది కదా మనకు కావాల్సింది. ప పచ్ ఆ. పా పాచ్ అనేది పా పచ్ ఆ. పా పచ్ ఆ. పక్కన తిప్క తి. ఇప్పుడు ఈ స్థితిలో ద్విత్వం చేసుకున్నాం పూర్వోభ్యాసాది శేష. ఈ స్థితిలో పా పచ్ ఆ. ఈ స్థితిలో సన్వల్లగుని చెంగ్ పదే అనగ్లోపే ప్రకారం సన్వద్భావం వస్తుంది. సన్వద్భావం కావడం వల్ల అంటే సన్వద్భావం చేస్తున్నామట అభ్యాసానికి. అంటే సన్ లేకపోతే సన్ ప్రత్యయం లేకపోగా సన్ను ఉన్నట్టుగా భావించి మనం అక్కడ ఆ పకారంలో ఉండే అకారం ఇకారం చేసుకోవచ్చు. అందుకే ఆ పచ్లో ఉండే పకారం ఇకారంగా మారిపోయింది అన్నమాట. అందుకే ఆ పి పచ్ ఆ త. ఇక్కడ సన్యత రావాలి కదా మహోదయ. సన్యత వస్తే యుత్వం వస్తుంది. అంటే ఇక్కడ సన్వల్లగుని చెంగ్ పదే అనగ్లోపే ప్రకారంగా సన్వద్భావం సన్వద్భావం అయింది కాబట్టి సన్యత వచ్చేసి దీర్ఘం చేస్తుంది అన్నమాట. దీర్ఘం చేస్తుంది అంటే యుత్వం పకారంలో యుత్వం ఉండేటువంటి ఇత్వం చేస్తున్నా, సంయుతగా దీర్ఘ ఇకారం చేస్తుంది అన్నమాట. అందుకే పి అయిపోయింది అన్నమాట. అయిపోయింది హర్స్మం చేస్తుంది, ఇకారం ఇత్వం చేస్తుంది. ఈత్వం కాదు ఇత్వం చేస్తుంది కాబట్టి పాలో ఉండే అకారం ఇకారంగా మాది పి అయిపోయింది అన్నమాట. పి పచ్ ఆ త. సకాలంలో ఉండే హలంతకి చెంగు ప్రత్యయం యొక్క అకారం కలిపినది పి పచ తి. తిప్పు అనుమతి లోపం చేసినట్లయితే పక్కన చెప్పిపోయింది. తిప్పులో ఉండే ఇకారం కూడా, తీలో ఉండే ఇకారం కూడా ఇక్కడ గిత్ లకారం కాబట్టి వెంటనే ఇతశ్చ ప్రకారంగా గకారంలో ఇత్ సంజ కొదనం కాబట్టి వెంటనే తిప్పులో ఉండే ఈకారం వెళ్ళిపోతుంది. అప్పుడు తా హలంతం అయిపోతుంది. అప్పుడు పి పచత్ అయిపోయింది. అక్కడ లుంగ్ లంగ్ లింగ్ క్షుదాత్త ప్రకారం అటాగం తెచ్చుకున్నాం కదా, అప్పుడు అపి పచత్ అనే రూపం సిద్ధిస్తున్నాడు. అపి పచత్ అనే రూపం ఈ రకంగా అపి పచత్. ఇక్కడ మళ్ళా దీర్ఘం వచ్చింది. దీర్ఘో లఘోహు ప్రకారంగా దీర్ఘం వచ్చేసింది. ముందు హ్రస్వం చేసుకున్నాము, ఇత్వం వచ్చింది. సన్వల్లగును చెంగ్ ప్రకారంగా సన్వద్భావం వచ్చింది.
అంతకంటే ముందు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సన్నోద్భావం చేయడం వల్ల సంజ్ఞత ప్రకారం ఇత్వం వచ్చేసింది. ఆ ఇత్వానికి ఇక్కడ మనకు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, దీర్ఘో లఘో ప్రకారంగా ఆ ఇత్వం దీర్ఘంగా చేసుకున్నాం అన్నమాట. అభ్యాసంలో ఉండే ఆకారంకు దీర్ఘం వచ్చేసి కాబట్టి అపి పచత్ అనేది మనకు తయారవుతుంది. సో ఇప్పుడు దీర్ఘం పనిచేసింది, అభ్యాసంలో పనిచేసింది. కానీ ఖచ్చితంగా అవన్నీ అభ్యాస సంధి పేరు పెట్టిన తర్వాత వీటి సూత్రాల నుంచి పనిచేస్తాయి. కాబట్టి వీటికి నామకరించడం కూడా అత్యంత అనివార్యం. ఈ రకంగా అపి పచత్ అనే రూపం తయారు చేస్తుంది. ఈ రకంగా అపి పచత్ అలాగే ఎన్నో రూపాలు మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఈ సూత్రానికి ఈ ఉదాహరణ ఇవ్వబడ్డాయి. అవి ఏంటో రూపసిద్ధి మనం చూసాము. ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. అస్తు, ఈ రకంగా మనం పూర్వభ్యాసలో ఉన్నటువంటి పపాచ పిపక్షతి పాపచ్యతే జుహోతి అపి పచత్ లుంగులకు అన్ని రకాల ద్విత్వం రావడానికి ప్రక్రియ ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాల మోడల్స్ ఇక్కడ మనం ఆ, సందర్భాల్లో మనకు ద్విత్వం వస్తుంది. 5 సందర్భాల యొక్క ఉదాహరణ ఎలా ఉంటే ముందుకు చెప్పుకుని ఇక్కడ అదే విధంగా ఇక్కడ ప్రస్తావించుకున్నాం అనమాట. అస్తు, ఈ రకంగా ఈ ఉదాహరణ మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఒకసారి మళ్ళీ అభ్యాసం చేయండి. పరిశిష్టంలోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు చూడడం ప్రతి సూత్రం యొక్క అర్థము మీకు అర్థమైనా కాకుండా కొంచెం సంస్కృత అర్థం చేసినా కూడా మీకు అర్థం అవుతుంది సహజంగా. అది అర్థం చేసుకోండి. ఏది కూడా అర్థము మీకు ఎప్పుడైనా అవ్వచ్చు. కాబట్టి అది ఏదో వినియోగించుకుని అది అర్థం చేసుకోవాలి. అస్తు, ఈ రకంగా మనం ఈ 5 రకాల రూపాల యొక్క రూపసిద్ధి ఎలా ఉంటుంది అనేది మనం చూసాము. అస్తు, మీ అంశాలు ఇంకా ఉన్నాయి. 5 రకాల ప్రకార పద్ధతులు చూసాం. నెక్స్ట్ ఉభయ అభ్యస్తం అనే సూత్రాన్ని మనం రేపు చూద్దామండి. ఇందులో ఏదైనా సందేహం ఉంది ఇప్పుడు చెప్పిన వాటిల్లో? ఓకే అండి. అస్తు, ఉభయ ఇక్కడి సూత్రాలు మనకు కొన్ని అలా ఉంటే ఇంకా చాలా సింపుల్ గా ఉంటాయి. వీటిని అర్థం చేసుకున్నట్లు అందుకే ఇప్పుడు ఎవరికి అర్థం కావాలి సందేహం లేకుండా అడగండి. ఇంకోటి మీరు ముందు పెట్టుకుని పరిశీలన చూసుకునేటప్పుడు ప్రతి ఒక్క పుస్తకం ఓపెన్ చేసి చూడండి ఖచ్చితంగా. ఆ సూత్రం యొక్క అర్థం ఏంటి, అది ఏ కండిషన్స్ లో వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది, ఈ కండిషన్ ఇది ఖచ్చితంగా వర్తిస్తుందా లేదా అని గమనిస్తూ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా దీంట్లో మంచి నైపుణ్యం సంపాదించుకోవచ్చు. అస్తు, ఈ రకంగా ఈ పూర్వభ్యాస అనే సూత్రము ఎక్కడ 2 చేయబడ్డాయో అక్కడ అందులో మొట్టమొదటి దానికి అభ్యాస సంధ్య అని పేరు వస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఉదాహరణ చేసి అస్తు, మిగిలిన అంశాల తర్వాత చూద్దాం. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ్.